ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతుంది నా పేరు రఘు. అరే అది కాదురా భయ్, నువ్వు రచ్చబండ అంటూ ఆ స్టూడియోలో లోపల కూర్చొని మీసాలు మేలేస్తూ తుడలు కొడుతూ వస్తున్నా ఓడగొడతా అది ఇది నరసాపురంలో పోటీ చేస్తా అంటూ బీరాలు పలికినావు కదరా భయ్. నేను రాజుని, నాకు రాజ్యం ఉంది, అది ఉంది, కథ ఉంది, కార్ఖానా ఉంది, మేము అంతటోళ్ళం ఇంతటోళ్ళం అంటూ ఏమో తుడలు చరిచి మీసాలు మేలేసి చాలా చాలా మాట్లాడినావు కదరా భయ్. ఏమైనది? అందరితో బాగానే ఉన్నావు కదా, ఒక్క జగన్మోహన్ రెడ్డితో తప్పించి. అటు బీజేపీ, టీడీపీ, పీకే అందరితోటి రాసుకొని పూసుకొని బాగానే ఉన్నావు కదా. మరి ఏదో ఒక పార్టీ టికెట్ నీకు రావాలే, ఎందుకు రాలేదబ్బా? అంటే నీకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి మాట వింటారా, నీ మాట వినకుండా? అదేంది మరి? ఆ లెక్కన నువ్వు గొప్పనా, జగన్మోహన్ రెడ్డి గొప్పనా? ఒట్టిగా బీరాలు పలుకుతూ ఉంటావు, జగన్మోహన్ రెడ్డి గమ్మున చేసే పని చేస్తాడు. అర్థమైందా? నువ్వు ఎగిరెగిరి పడతావు. అదేదో సామెత చెప్పినట్టు, అన్నీ ఉన్నాకు అణగిమెనిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట. అట్లా ఉన్నది నీ పరిస్థితి. ఆఖరికి నిన్ను ఎవడు దేకకపాయే, ఏ పార్టీ కూడా నీకు టికెట్ ఇవ్వకపాయే. అయినా కానీ నువ్వు రాజువు కదరా భయ్, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలువు. వాళ్ళ టికెట్ వీళ్ళ టికెట్ ఏంది అడిగేది? నువ్వు అడుక్కుంటావా భయ్? రాజువు కదరా నువ్వు, నువ్వే ఇంకొకరికి ఇచ్చేటోడివి. అవును కదా, రాజువు కదా, రాజువు కదా. మరేంది టికెట్ వాడియలేదు వీడియలేదు అంటూ రాగాలు తీస్తున్నావు? నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడురా భయ్. అరే కంసే కం కేఏ పాల్ నిలబడుతున్నాడు, గెలవని ఓడని తర్వాత సంగతి. నువ్వు పెద్ద రాజువు కదా, నిలబడి చూపి. మొన్న కోళ్ళ పందేలకి నరసాపురం వచ్చినట్టున్నావు కదా, మీసాలు తిప్పినావు, ఎగిరెగిరి పడ్డావు. ఏమైనది? పోటీయే చేయడం లేదు. నవ్వుతారు రా నాయన, నవ్వుతారు. జర తగ్గించుకో హెచ్చులు, అర్థమైందా? ఉత్తర కుమార ప్రగల్భాలు పలకకు. రచ్చబండ స్టూడియోలో లోపల కూర్చొని